2019లో భారత్కి రష్యాకు మధ్య ఒక ఒప్పందం. దీని ప్రకారము రష్యా వాళ్ళు మనకి ఒక న్యూక్లియర్ సబ్మెరైన్ను ఇవ్వాలి. కానీ చూడండి, కోవిడ్-19 అన్నాము, తరువాత భారత్కు చైనాకు మధ్య వచ్చిన ఒక స్టాండ్ ఆఫ్, ఇంతలోనే మీకు రష్యా యుక్రెయిన్ యుద్ధం. సో ఇలా ఎన్నో కారణాలు వాళ్ళు మనకు టైంకి ఇవ్వలేకపోయారు. సో మెనీ డిలేస్. సో ఫైనల్గా నిన్నటికి నిన్న ఒక అతి పెద్ద వార్త. రష్యా వాళ్ళు భారత్కు ఇవ్వాల్సిన ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ను త్వరలోనే అందజేయబోతున్నారు. అంటే 2019లో మనం ఈ ఒప్పందము ఎందుకు వేసుకున్నాము అంటే, షిప్ సబ్మెర్జబుల్ న్యూక్లియర్ అని అంటారండి, SSNs అని అంటారు. మన నిపుణుల ప్రకారము భారత్ వద్ద 3 షిప్ సబ్మెర్జబుల్ న్యూక్లియర్ ఉండాలి. మీకు విశాఖపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ అంటారు. మీకు ఇక్కడే న్యూక్లియర్ సబ్మెరైన్స్ వీటికి సంబంధించిన డిజైనింగ్, మీకు అలాగే మేకింగ్, ప్రొడక్షన్ కూడా చేస్తారు. దీన్నే ప్రాజెక్ట్ 77 అంటారు. సో ఇక్కడ నిపుణులు చెప్పినది ఏమిటి అంటే, మన వద్ద 3 అతి శక్తివంతమైన న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉండాలి. అంటే మీరు INS అరిహంత్ అలాగే INS అరిగాత్, సో ఇవి రెండే మన న్యూక్లియర్ సబ్మెరైన్స్. సో మొన్న కూడా మాట్లాడాము, K6 అనబడే మీకు హైపర్సానిక్ మిజైల్, సూపర్ సానిక్ కాదండి, హైపర్సానిక్ మిజైల్స్ను మనం వీటిలో డిప్లాయ్ చేయబోతున్నాము. అంటే దేశము ప్రమాదంలో పడినప్పుడు ఎమర్జెన్సీగా మనము ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ని వాడతాము అని చెప్పి కూడా చెప్పాం. సో ఇప్పుడు 3 కావాలి కదా. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, మీకు అరేబియన్ సీ వద్ద మీకు ఒక సబ్మెరైన్, అలాగే బే ఆఫ్ బెంగాల్ వద్ద ఇంకొకటి, ఇండియన్ ఓషన్ రీజన్కి బ్యాక్ ఆఫ్ ప్లాన్, ఈ 2 కాకుండా 3వది. సో ఇప్పుడు రష్యా వాళ్ళు మనకు ఇస్తున్నప్పుడు చూడండి, మన క్లోజెస్ట్ ఫ్రెండ్షిప్ కదా. ఇప్పుడు ప్రపంచంలో పలానా యుద్ధ విమానం కావాలి, ఇలాంటి యుద్ధ నౌకలు కావాలి, సబ్మెరైన్స్ కావాలి, టెండర్లు అంటాము, కాల్ ఫార్స్ అంటాము, రిక్వెస్ట్ ఎన్నో చేస్తాం. చేసి ఫైనల్గా మళ్ళీ ఇది రష్యాకు భారత్కు మధ్య జరిగిన ఒక డిఫెన్స్ ఒప్పందమే. ఇదే జరుగుతుంది. ఇప్పుడు మనం క్లాసిక్ ఎగ్జాంపుల్గా సుఖాయ్ విమానాలు, 5th జనరేషన్ విమానాలు కూడా చూసాం కదా. మళ్ళీ మనము రష్యానే మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఏమైపోయింది, ఏమున్నా భారత్కి అవసరము, ఒక ఎమర్జెన్సీ అన్నప్పుడు ఫైనల్గా వీళ్ళు రష్యాతోనే ఒప్పందాలు చేసుకుంటారు అని అదే జరిగింది. ఇప్పుడు ఇంకొక అతి ముఖ్యమైన విషయం చూశారు అనుకోండి, ఈ డిలేస్ జరిగాయి కదా. ఒక 500-600 కిలోమీటర్లు పయనించగలిగిన ఒక మిజైల్ను ఈ న్యూక్లియర్ సబ్మెరైన్లో ఫిట్ చేస్తాము అన్నారు. సో దీనినే INS అకులా అంటారు, అకులా న్యూక్లియర్ సబ్మెరైన్. మరి ఇందులో మీకు ఒక పవర్ఫుల్ మిజైల్ ఉండాలి. 600 కిలోమీటర్స్ అని మాట్లాడుకున్నాం 2019లో. ఇవాళ రష్యా వాళ్ళు ఈ INS అకులా ఇవ్వడము కాదు, ఇందులో మేము డిప్లాయ్ చేసిన ఈ మిజైల్ క్యాలిబర్ మిజైల్, అంటే ఏకంగా 1500 కిలోమీటర్లు ప్రయాణించి మీ శత్రువు యొక్క టార్గెట్ను ధ్వంసము చెయ్యగలదు. అంటే 600 ఎక్కడ, ఇవాళ ఏకంగా 1500 కిలోమీటర్లు. ఇది రష్యా వాళ్ళు మనకు ఇచ్చిన అతి పెద్ద గిఫ్ట్ అని అందరూ మాట్లాడుతున్నారు. ఏ ఒక దేశము కూడా ఇలా చెయ్యలేదు. మీరు ఎలా మాట్లాడారో, ఏ డిజైన్ అన్నారో, ఏ స్పెసిఫికేషన్స్, ఏ పారామీటర్స్ అన్నారో దాని ప్రకారమే వాళ్ళు. ఇప్పుడు రఫేల్ అన్నప్పుడు ముందే మనం అన్నీ మాట్లాడాం. కోల్డ్ స్టార్ట్ అనే ఫెసిలిటీ కూడా, ఈ బటన్ కూడా ఉండాలి అని చెప్పాం. కాబట్టే ఖర్చు పెరిగింది. కానీ ఇక్కడ రష్యా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము మీకు ఇస్తున్న గిఫ్ట్ అండి, 1500 కిలోమీటర్స్ ప్రయాణించగలిగే ఈ మిజైల్. ఇది ఎందులో గొప్ప అంటే, ఇవాళ వరకు ఎన్నో యుద్ధాలలో, ఆఖరికి యుక్రెయిన్ యుద్ధములో కూడా ఈ క్యాలిబర్ అనబడే మిజైల్ని రష్యా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా వాడారు. యుక్రెయిన్ యొక్క యుద్ధ నౌకలను ధ్వంసము చేయగలిగారు. సో ఇది టైం టెస్టెడ్. ఆల్రెడీ ఎన్నో సందర్భాలలో మీకు ఈ వార్ కండిషన్స్లో దీన్ని వాడారు. ఇప్పుడు దీనిని మన 3వ సబ్మెరైన్గా, 3వ న్యూక్లియర్ సబ్మెరైన్గా మనము వాడడం అంటే, మనం ఏదైతే అనుకున్నామో దీనిని పూర్తిగా మనము ఫుల్ఫిల్ చేసుకోగలం.
కాబట్టి ఇవాళ శత్రువులు చూసి ఇప్పుడు చైనా అన్నప్పుడు మనకన్నా ఎక్కువ న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉంటాయి కదా, కానీ మన అవసరం ఏమిటి చెప్తాను కదా. చైనా వాడికి 20 దేశాలతో శత్రుత్వం, మనకు ఇద్దరే, పాకిస్తాన్ చైనా. పాకిస్తాన్ని మనం లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు. కరాచీ పోర్ట్ అంటున్నాము కదా, తేడా జరిగితే ఈ సబ్మెరైన్ కూడా వాడతామా? ఇప్పుడు చూడండి, ఐఎన్ఎస్ తమాల్ అని చెప్పి ఒక ఓడ, ఇప్పుడు కాలినిన్ గ్రాడ్ అని అంటారు చూసారా, రష్యా వాళ్ళ ఒక విడి భూభాగం పోలాండ్ వద్ద ఉంటుంది. సో ఇక్కడ రష్యా వాళ్ళు మన కోసరము ఒక యుద్ధ నౌకను తయారు చేశారు. సో ఇండియన్ నేవీకి ఇది ఒక వరము ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఇదే ద లాస్ట్ రష్యన్ వార్షిప్ అండి. ఇక మీదట మనము ఏ ఒక దేశము వద్ద కూడా ఇలాగ యుద్ధ నౌకలు తయారు చేసి ఇవ్వండి అని మనం అడగం. ఇప్పటి వరకు రష్యానే అడిగాము. ఇందులో ఐఎన్ఎస్ తమాల్, ఈ తమాల్ ఏంటండి విచిత్రంగా డమాల్ లాగా ఉందంటే, ఈ డమాల్ అనబడే మాట ఈ తమాల్ నుంచే వచ్చి ఉంటుంది. ఇది ఒక సంస్కృత పదం. అయ్యో, తమాల్ అని సంస్కృతంలో ఉందా అంటే, మీకు దేవేంద్రుడి యొక్క ఒక అస్త్రము పేరండి, వజ్రాయుధము మనం వినుంటాము. తమాల్ అనేది దేవేంద్రుడి యొక్క అస్త్రం. కాబట్టి డమాల్ని పడిందంటే ఏంటి, పిడుగు పడినట్టు అస్త్రము పడుతుంది. ఎందుకు ఈ పేరు పెట్టారు అంటే, ఇది పూర్తిగా అఫెన్సివ్గా పనిచేసే ఒక వార్షిప్. అంటే యుద్ధము అన్నప్పుడు ఇమీడియట్గా ఫైరింగ్ మొదలైపోతుంది, అటాక్ అనేది మొదలైపోతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటిది కాదండి, ఇది టోటల్ డెస్ట్రాయర్. వెళ్ళినట్టే మీకు అన్ని వైపులా ఇందులో బ్రహ్మోస్ కూడా వీళ్ళు డిప్లాయ్ చేసి ఉంచుతున్నారు. సో ఐఎన్ఎస్ తమాల్ అనేది మొన్నటికి మొన్న రష్యా వాళ్ళు మనకు ఇచ్చిన బహుమానము, కమిషనింగ్ అయిపోయింది అన్నాము. ఇంతలోనే చూడండి, ఇలాగ మీకు ఐఎన్ఎస్ అకులా న్యూక్లియర్ సబ్మెరైన్ రష్యా నుంచి రాబోతుంది. ఇందులో వీళ్ళు 1500 కిలోమీటర్లు ప్రయాణించగలిగిన కాలిబర్ అనబడే మిజైల్స్, అంటే ఒకేసారి రష్యా నుంచి ఇన్ని అంటే ఇండియన్ నేవీకి కావలసిన ఈ యుద్ధ వాహనాలు మిజైళ్లు రాబోతున్నాయి అంటే, సో ఇందులో మీకు ఈ డిఫెన్స్ ప్యాక్ట్ అనేది రష్యా వాళ్ళతో చాలా హై లెవెల్లో పెరిగిపోయింది. ఇప్పుడు మనం చూసామో అనుకోండి, మనము మాట్లాడిన S-400 త్వరలోనే భారత్లోకి టోటల్ ప్యాకేజ్ వచ్చేసింది. ఈ ఐఎన్ఎస్ తమాల్ అన్నాము, అలాగే మనం మాట్లాడుతున్న అకులా న్యూక్లియర్ సబ్మెరైన్ ఇది కూడా వచ్చేసింది అనుకోండి. రేపేంటో మనకు తెలియదు ఫ్రెండ్స్. కాబట్టి దాని తరువాతే మనము సుఖాయ్ 57 అంటాము, S-500 గురించి మాట్లాడతాం. సో ఇంతలో ఏమైనా జరగవచ్చు, 3వ ప్రపంచ యుద్ధము కూడా రావచ్చు. ఈ పరిస్థితుల్లో రష్యా వాళ్ళు ఫర్దర్గా డిలేస్ అన్నారు అనుకోండి, మనకు ఇబ్బంది. కాబట్టి ఈ డీల్ని మనం ఎలా ఆలోచిస్తున్నాము, S-400 ఈ యుద్ధ నౌకలు మన వద్దకు వస్తే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మన అగ్రిమెంట్లు అంతా కూడా క్లియర్గా అయిపోయాయి. ఎందుకంటే ఇది అడ్వాన్సులు అనండి, పేమెంట్స్ అనండి, మనము ఆల్రెడీ S-400తో సహా పేమెంట్స్ చేసేసి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు యుద్ధ నౌకలు భారత్లోకి వచ్చేస్తే రేపేమైనా పెద్ద యుద్ధము వచ్చినా మన వద్ద 3 సబ్మెరైన్స్ ఉంటాయి. అలాగే మన వద్ద ఒక శక్తివంతమైన యుద్ధ నౌక ఉంటుంది. సో ఇలాగా మనకు ఏం కావాలో రష్యా వాళ్ళు ఎప్పుడూ కాదు అనక డిలేస్ అవుతున్నాయి, కానీ మనకు కావలసిన ఈ అస్త్ర శస్త్రాలను టైం టు టైం ఇవ్వడంలో రష్యా వాళ్ళు ఎప్పుడూ కూడా ముందుంటారు. సో ఇవాళ కూడా అదే జరిగింది. కాబట్టి పుతిన్ గారు మనకు ఇచ్చిన 3 అతిపెద్ద బహుమానాలు అని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. మరి రష్యాతో మనకు ఉండే ఫ్రెండ్షిప్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది కదా. దీనిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.